ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఆల్మట్టి, నారాయణపురం నుంచి జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 3,43,888 క్యూసెక్ల వరద వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 116 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు ఎగువన ఆల్మట్టి, నారాయణపురం ప్రాజెక్టులకు వరద ఇంకింత పెరిగే అవకాశం ఉంది. ఇదే వరద ప్రవాహం కొనసాగితే 1-2 రోజుల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అటు జూరాల ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఆల్మట్టి, నారాయణపురం నుంచి జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 3,43,888 క్యూసెక్ల వరద వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 116 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు ఎగోన, ఆల్మట్టి, నారాయణపురం ప్రాజెక్టులకు వరద ఇంకింత పెరిగే అవకాశం ఉంది. ఇదే వరద ప్రవాహం కొనసాగితే 1-2 రోజుల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అటు జూరాల ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.